యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ, అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కుదురుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనుకూలిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనుకూలిస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి నమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం, ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాము. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు, ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాత్తు కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే, ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ, మరి ఫ్లాట్ కానీ, మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ, మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు, లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక, పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ, రాశి లగ్నవశాత్తు కానీ, రాశి నుంచేనే కానీ ఈ యొక్క
పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యొక్కరంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్న అంగారక గ్రహం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. కుజభాగం నుండి యొక్కరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు. శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి. మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు భాగం నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే కనుక శుక్ర భగవానుడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము, మంత్రము, తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాది కథలు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా రాశి జాతకులకి భూ సంబంధమైన విషయాల్లో అంతా కూడా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి, స్థిరాస్తి అనేది సేల్ అవ్వాలి, అమ్ముడుపోవాలి, అమ్మకం అవ్వాలి. తొందరగా అమ్ముడుపోతే కనుక ఈ ఒక కష్టాల నుంచి బయటపడవచ్చు అనుకునేవారు. ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న పరిష్కారం అంతా కూడా తంత్రశాస్త్ర ప్రకారంగా ఉన్నది. ఆ ప్రకారంగా ఉండేదంతా కూడా మీకు చెప్తామో అదంతా కూడా మీరు నోట్ చేసుకుని ఆ పరిష్కారాన్ని ఆచరించండి. ఇది ఆదివారం రోజున కానీ, సోమవారం రోజు కానీ, మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ ఆచరించాలి. పౌర్ణమి వేలుకు కానీ ఆచరించాలి. ప్రధానంగా మీరు ఏం చేయాలి అని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా ఒక ఎరుపు రంగు జాకెట్ గుడ్డను ఒకటి తీసుకోండి. బ్లౌజ్ పీస్ని తీసుకునేసి దాన్ని అంతా కూడా దాంట్లో కొద్దిగా తెల్ల ఆవాలు 2 పిడికెట్లు తీసుకొని దాంట్లో వేయాలి. తర్వాత 4 కానీ 6 కానీ ఇలాచి యాలకలు వేయాలి. తర్వాత 24 లవంగాలు వేయాలి. తర్వాత ఒక వెండి రేకు లాంటిది ఒకటి వెండి రేకు దాంట్లో వేయాల్సి ఉంటుంది. తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా వేయండి. శనగలు ఒక 2 గుప్పెట్లు వేయండి. దీన్నంతా కూడా మూటగా వేసేసి మూటగా చేసుకుని కొంచెం పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసి మీ యొక్క ఇల్లు అమ్ముడుపోవాలి అనుకుంటే కనుక ఇంటి స్థలంలో కానీ, ఇంటి జాగాలు ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్లో ఈ యొక్క తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ దేవుడి గది దగ్గర ఎక్కడైనా పెట్టండి. లేకపోతే మీరు ఈ యొక్క స్థలంలో అయితే కనుక తూర్పు భాగంలో మీరంతా కూడా భూమిలో అంతా కూడా పాతి పెట్టడం వల్ల దానికి సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 4 వారాలు ఆచరించాలి. 48 రోజుల లోపల కానీ, అవకాశం ఉంటే 24 రోజుల లోపల కానీ అది సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అమ్ముడుపోతుంది, మంచి ధరగా అమ్ముడుపోతుంది. అనుకున్న స్థలం కన్నా, అనుకున్న దానికన్నా రెడ్డింపు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది. పరిష్కారం అంతా కూడా ఆచరిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ప్రధానంగా మీరంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. రాజయోగం కలిగిస్తుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల భూ సంబంధమైన లావాదేవీలు ఏమున్నా, మీకు కోర్టు కేసులు కానీ, ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు ఉన్నా కానీ మణిదీపేశ్వరి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అష్టేశ్వరి ప్రాప్తి కలుగుతుంది. ఇటువంటి ప్రాపర్టీ సేల్స్ అంతా కూడా తొందరగా అవడానికి ఆస్కారం ఉంటుంది. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకుంటూ ఉండాలి. ఆ ప్రవచనంలాగా వింటూ ఉంటుంది. మణిదీపేశ్వరి అమ్మవారి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి దేవతలంతా కూడా అమ్మవారికి సేవ చేస్తుంటారు, అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది, ఎటువంటి ప్రాకారాలు ఉంటాయి, ఎటువంటి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా అమ్మవారు సమర్పిస్తూ ఉంటారు, మనకి ప్రసాదిస్తూ ఉంటారు. ఎటువంటి పూజ ఆచరించడం వల్ల మణిదీపేశ్వరి
వర్ణన చదువుకోవడం వల్ల ఎంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆ చరిత్ర అంతా కూడా మంచి పుస్తకంలో తీసుకొని ఆ ఇతిహాసం అంతా కూడా చదువుకోవడానికి కానీ ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల మీకు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా అంగారకుడికి, బుధుడికి, బృహస్పతికి అంతా కూడా, శుక్రుడికి, శని భగవానికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు, జాతకరీత్యా జాతకాన్ని చూపించుకొని శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, కుబేర చరిత్ర పారాయణము, కుబేర లక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం, ప్రధానంగా తామర పూలతోటి, తేనెతోటి యజ్ఞాధికులతో ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి అఖండ రాజయోగం తీసుకుంది. అఖండమైన భోగభాగ్యాలు, అఖండమైన సుఖ జీవితం, రాజయోగానికి కారణం అవుతుంది. స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది, స్థిర ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది, గృహయోగం కలుగుతుంది, భూసంపదలు లభిస్తుంటాయి. భూమి సకాలంలో అమ్ముడుపోవాలన్నా అమ్ముడుపోతుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ అవ్వాలన్నా సకాలంలో సేల్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. ఈ యొక్క మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఓం హ్రీం మణదీపేశ్వర్యై నమః. నేను నామాన్ని ఎత్తిరించి కూడా చదువుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. శ్రీమాస్తయ్య.